హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు వీడియోలో నేను హిందూ ఎడిటోరియల్ నుంచి ఒక రియల్ పారాగ్రాఫ్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ సెంటెన్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, అందులో ఫైనైట్ వర్బ్స్ ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్స్ ఏంటి తెలుసుకుంటూ ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి 36 పార్ట్లను ఈ వీడియోలో అప్లై చేసుకుంటూ ఇంగ్లీష్ని ఎలా అర్థం చేసుకోవాలో డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే న్యూస్ పేపర్ చదివేటప్పుడు సెంటెన్స్ని చూసి భయపడరు, మీరు సెంటెన్స్ని కంట్రోల్ చేయగలరు. డోంట్ రీడ్ ఇంగ్లీష్, బ్రేక్ ఇట్. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫుల్ ప్రాక్టీస్ పీడిఎఫ్ ప్లస్ అనాలసిస్ మెంబర్స్కి మాత్రమే ఇస్తాను, ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా క్లారిటీ కంప్లీట్ కాదు. కాబట్టి ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకుంటారో వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి పీడిఎఫ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే వారు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మీకు మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే యాడ్ చేస్తాను. ఆ లింక్ను క్లిక్ చేసి కూడా మీరు మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇక నుంచి ఇంగ్లీష్ చదవడం కాదు, ఇంగ్లీష్ని డిసెక్ట్ చేద్దాం. ముందుగా హెడ్లైన్: డీలిమిటేషన్, విమెన్స్ రిజర్వేషన్, పొలిటికల్ డైనమిక్స్. డీలిమిటేషన్ అంటే ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజన. అంటే ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలున్నాయి, వాటిని పునర్విభజించనున్నారు. విమెన్స్ రిజర్వేషన్ అంటే మహిళల రిజర్వేషన్. ఇక్కడ విమెన్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది. విమెన్స్ అంటే మహిళల యొక్క. ఈ ప్లేస్లో ఏ ఉంటే ఉమన్ అని ఉంటే మహిళ యొక్క అనే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఉంది కాబట్టి విమెన్ అంటే మహిళల యొక్క రిజర్వేషన్. పొలిటికల్ డైనమిక్స్, రాజకీయ గమనాలు లేదా రాజకీయ పరిణామాలు. ఇన్ సెప్టెంబర్ 2023, పార్లమెంట్ పాస్డ్ ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2023, 106th amendment or the Nari Shakti Vandan Adhiniyam, which commits to reserving 1/3 of seats in the Lok Sabha and the Vidhan Sabha for women, including in constituencies already earmarked for scheduled castes and scheduled tribes. ఇదంతా ఒకటే వాక్యం. ముందుగా ఇందులో మనం సబ్జెక్టును గుర్తించాలి. ఇక్కడ సబ్జెక్ట్ పార్లమెంట్. పాస్ట్ అనేది వెర్బ్. పార్లమెంట్ పాస్ట్. వాక్యానికి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పాస్ట్ అనేది వాస్ వర్బ్, మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది. అంటే పార్లమెంట్ ఆమోదించింది. దేన్ని ఆమోదించింది? ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2023. పార్లమెంట్ రాజ్యాంగ చట్టం 2023ను ఆమోదించింది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2023 అనేది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు. ఇన్ సెప్టెంబర్ 23 అనేది అటాచ్మెంట్, టైం అటాచ్మెంట్ అంటాం. నేను గత క్లాస్లో కూడా ఈ అటాచ్మెంట్స్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పాను. నేను ఇప్పటి వరకు చేసినటువంటి 36 పార్ట్లను ఏ ఒక్కటి మిస్ కాకుండా, ర్యాండమ్ గా కాకుండా ప్రతి ఒక్కటి చూడండి. మీరు వీటిని ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలరు. మీరు డైరెక్ట్ గా కనుక ఈ వీడియోని చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ప్రతి పార్ట్ను గనుక డీటెయిల్ గా అర్థం చేసుకుంటూ నోట్ చేసుకుంటూ రాస్తే మీకు ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ సెప్టెంబర్ 2023 అనేది టైం అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం మాత్రమే ఇస్తాయి. ఇవి తీసేసినా కూడా వాక్యం యొక్క అర్థం మారదు. ఇవి ఉంటే వాక్యం బ్యూటిఫుల్ గా ఉంటుంది. పార్లమెంట్ పాస్ ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఆర్ లేదా ద నారీ శక్తి వందన్ అధినియం. ఈ రాజ్యాంగ చట్టం యొక్క పేరు నారీ శక్తి వందన్ అధినియం. ఇక్కడ అధినియం పక్కన కామా ఉంది, అలాగే విమెన్ పక్కన కామా ఉంది. విచ్ కమిట్స్ టు రిజర్వింగ్ 1/3 seats in the Lok Sabha and Vidhan Sabha for women. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ విచ్ నుంచి మొదలుపెట్టి విమెన్ వరకు ఇదంతా కూడా నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్,
కామా ఉన్నప్పుడు వచ్చేటటువంటి క్లాజ్ ని నాన్ రెస్ట్రిక్టివ్ క్లాజ్ అంటారు. ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి. ఈ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి చెప్తుందంటే ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2023 గురించి చెప్తుంది. విచ్ కమిట్స్ టు రిజర్వింగ్ 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్సభ అండ్ విధాన్ సభస్ ఫర్ విమెన్. కమిట్స్ అనేది V5 ఎందుకంటే ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2023 అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి కమిట్స్ అనే V5 రావడం జరిగింది. రిజర్వింగ్ 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్సభ అండ్ విధాన సభ ఫర్ విమెన్. ఈ చట్టం లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 3/4 సీట్లను రిజర్వ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే నారీ శక్తి వందన్ అధినియం ఇన్క్లూడింగ్ అంటే సహా. ఇది నాన్ ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి కూడా మన పార్ట్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్క్లూడింగ్ అంటే సహా ఇన్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆల్రెడీ ఇయర్ మార్క్డ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్. ఇన్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇది వరకే ఇయర్ మార్క్ అంటే కేటాయించారు ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్సీ మరియు ఎస్టీల కోసం కేటాయించిన నియోజకవర్గాల్లో కూడా అమలు చేయబడుతుంది. హవెవర్ అయితే దిస్ పొటెన్షియల్లీ ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ఇమ్మీడియసీ. దిస్ పొటెన్షియల్లీ ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు, ఫాల్స్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు, షార్ట్ ఆఫ్ ఇమ్మీడియసీ అనేది కాంప్లిమెంట్ గా చెప్పొచ్చు. ఈ మార్పు చాలా కీలకమైనదే అయినప్పటికీ పొటెన్షియల్లీ ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్ అంటే కీలకమైనదే అయినప్పటికీ వెంటనే అమలయ్యేలా లేదు. ఫాల్ షార్ట్ అంటే నాట్ సఫిషియంట్. ఇది ఒక ఇడియోమెటిక్ యూసేజ్. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. ఫాల్ షార్ట్ ఆఫ్ ఇమీడియసీ అంటే వెంటనే అమలయ్యేలా లేదు. ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈస్ డిఫర్డ్ అంటిల్ ఆఫ్టర్ ద నెక్స్ట్ సెన్సస్ అండ్ ద సబ్సిక్వెంట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. ఇట్స్ ఇంప్లిమెంటేషన్, ఇట్స్ అంటే దాని యొక్క, ఇంప్లిమెంటేషన్ అంటే దాని యొక్క అమలు, ఈజ్ డిఫర్డ్ అంటే వాయిదా పడింది. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అనేది సబ్జెక్ట్, ఇది అనేది హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్సిలరీ వర్బ్, డిఫర్డ్ అనేది V3. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, ప్యాసివైజ్ లో ఉంది. ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈస్ డిఫర్డ్ అంటే అది వాయిదా పడింది. ఎప్పటి వరకు? అంటిల్ అంటే వరకు, ఆఫ్టర్ ద నెక్స్ట్ సెన్సస్ అండ్ ద సబ్సిక్వెంట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. తదుపరి జనగణన మరియు దాని తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వరకు వాయిదా పడింది. అంటిల్ అంటే వరకు, ఆఫ్టర్ తర్వాత, ద నెక్స్ట్ సెన్సస్ అంటే తదుపరి జనగణన, అండ్ మరియు ద సబ్సిక్వెంట్ అంటే తదుపరి, సబ్సిక్వెంట్ అంటే తదుపరి, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. మొత్తంగా 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ రాజ్యాంగం 106వ సవరణ చట్టం 2023ను అంటే నారీ శక్తి వందన్ అధినియమాన్ని ఆమోదించింది. ఈ చట్టం లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లను రిజర్వ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పటికే ఎస్సీ మరియు ఎస్టీల కోసం కేటాయించిన నియోజకవర్గాల్లో కూడా అమలు చేయబడుతుంది. అయితే ఈ మార్పు చాలా కీలకమైనదే అయినా వెంటనే అమలు అయ్యేలా లేదు. ఎందుకంటే దీని అమలు తదుపరి జనగణన మరియు దాని తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతకు వాయిదా పడింది. డ్యూరింగ్ పార్లమెంటరీ డిబేట్స్ ద కాంగ్రెస్ పార్టీ along with several other opposition parties demanded its immediate operationalization, ideally for the 2024 general election. During parliamentary debates అంటే పార్లమెంట్ చర్చల సమయంలో, ఇది అటాచ్మెంట్ గా చెప్పొచ్చు అంటే వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ along with several other opposition party, ఇదంతా కూడా సబ్జెక్ట్ గా చెప్పొచ్చు. డిమాండెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. చర్చల సమయంలో కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు
డిమాండ్ చేశాయి. ఏం డిమాండ్ చేశాయి? ఇట్స్ ఇమ్మీడియట్ ఆపరేషనలైజేషన్ అంటే వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఇట్స్ అంటే దాని యొక్క ఇమ్మీడియట్ వెంటనే, ఆపరేషనలైజేషన్ వెంటనే దాన్ని అమలు చేయాలని. ఐడియల్లీ ఫర్ ద 2024 జనరల్ ఎలక్షన్స్ ముఖ్యంగా 2024 సాధారణ ఎన్నికలకే అమలు చేయాలని అవి డిమాండ్ చేశాయి. ఏవి? కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షాలు. విమెన్స్ రైట్స్ గ్రూప్స్ క్రిటిసైజ్డ్ ద గవర్నమెంట్ ఫర్ trying the quota to delimitation after the new census, arguing that it creates unnecessary delays. విమెన్స్ రైట్ గ్రూప్స్ అంటే మహిళా హక్కుల సంఘాలు. విమెన్స్ ఇంతకు ముందు చెప్పుకున్నాం. విమెన్స్ అంటే మహిళల యొక్క రైట్స్, హక్కుల సంఘాలు. ఇది సబ్జెక్ట్. క్రిటిసైజ్డ్ అంటే విమర్శించాయి. ఇది వెర్బ్ గా చెప్పొచ్చు. ఇది వీటిలో ఉంది. దేన్ని విమర్శించాయి? ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఫర్ ట్రయింగ్ ద కోటా టు డీలిమిటేషన్ ఆఫ్టర్ ద న్యూ సెన్సస్. మహిళా హక్కుల సంఘాలు కొత్త జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో ఈ కోటాను అనుసంధానం చేయడాన్ని విమర్శించాయి. ఫర్ ట్రయింగ్ ద కోటా టు డీలిమిటేషన్ ఆఫ్టర్ ద సెన్సస్. ఇక్కడ ఫర్ ట్రయింగ్ ద కోటా టు డీలిమిటేషన్ ఆఫ్టర్ ద న్యూ సెన్సస్ అంతా కూడా అటాచ్మెంట్ గానే చెప్పొచ్చు. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ గా కూడా చెప్పొచ్చు. కొత్త జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో ఈ కోటాను అనుసంధానం చేయడాన్ని ఈ మహిళా హక్కుల సంఘాలు విమర్శించాయి. ఆర్గ్యూయింగ్ అంటే వాదిస్తూ. ఇది నాన్ ఫైనైట్ వర్బ్స్. దట్ అని. ఇట్ క్రియేట్స్ అన్నెసెసరీ డిలేస్. ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్, డమ్మీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఇట్ క్రియేట్స్. క్రియేట్స్ అనేది V5. ఇది వెర్బ్ గా చెప్పొచ్చు. డిలేస్, అన్నెసెసరీ డిలేస్ అనేది ఆబ్జెక్ట్. ఇది అవసరం లేని ఆలస్యాలకు దారి తీస్తుందని వారు వాదించారు. ఈ ఆర్గ్యూయింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్స్. ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ రిజెక్టెడ్ దిస్, మెయింటైనింగ్ దట్ సచ్ ఎ మేజర్ చేంజ్ వితౌట్ అప్డేటెడ్ సెన్సస్ డేటా అండ్ డీలిమిటేషన్ వుడ్ అండర్మైన్ బోత్ ఫెయిర్నెస్ అండ్ ఫీజిబిలిటీ. ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ అంటే ఎన్డీఏ ప్రభుత్వం. రిజెక్టెడ్ అనేది V2 అంటే తిరస్కరించింది. దిస్ దానిని తిరస్కరించింది. మెయింటైనింగ్ దట్ సచ్ ఎ మేజర్ చేంజ్ వుడ్ అండర్మైన్ బోత్ ఫెయిర్నెస్ అండ్ ఫీజిబిలిటీ. మెయింటైనింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ గా చెప్పొచ్చు. ఇలాంటి మార్పు న్యాయం మరియు అమలు సాధ్యతను దెబ్బతీస్తుందని ప్రభుత్వం చెప్పింది. దట్ అది. సచ్ ఎ మేజర్ చేంజ్ అటువంటి ప్రధాన మార్పు. ఇక్కడ కామా ఉంది, అలాగే డీలిమిటేషన్ పక్కన కామా ఉంది. వితౌట్ అప్డేటెడ్ సెన్సస్ డేటా అండ్ డీలిమిటేషన్. తాజా జనగణన డేటా మరియు నియోజకవర్గాల పునర్విభజన లేకుండా ఇంత పెద్ద మార్పు చేస్తే వుడ్ అండర్మైన్ అంటే దెబ్బతీస్తుంది. వేటిని? బోత్ ఫెయిర్నెస్ అండ్ ఫీజిబిలిటీ. ఫెయిర్నెస్ అంటే న్యాయం, ఫీజిబిలిటీ అంటే సాధ్యతను. అయితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఈ విమర్శలను తిరస్కరించింది. వారి వాదన ప్రకారం తాజా జనగణన డేటా మరియు నియోజకవర్గాల పునర్విభజన లేకుండా ఇంత పెద్ద మార్పు చేస్తే న్యాయం మరియు అమలు సాధ్యత రెండింటినీ దెబ్బతీస్తుందని ఈ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క వాక్యాన్ని బ్రేక్ చేస్తూ సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి, అలా ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుంటూ, నోట్ చేసుకుంటూ మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచి ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు. మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.